కానీ నీ బాధ గతంలో కలిసిపోయింది. ఆ రాజా ఇప్పటికీ నీ వల్ల బాధపడుతున్నాడని నాకు కొంతమంది ద్వారా తెలిసింది. సరే డాడీ, ఇప్పుడు అతను బాధపడటానికి మీరు తినకపోవటానికి సంబంధం ఏంటి? మన వల్ల ఒక వ్యక్తి బాధపడుతున్నాడంటే అతని బాధ తీర్చాల్సిన బాధ్యత మనది. అందుకే రాజా నన్ను కలిసే ఏర్పాటు చేయాలి. అతనికి నువ్వు క్షమాపణ చెప్పకపోయినా నీ తరఫున నేను క్షమాపణ చెప్తాను. ఏం డాడీ మీరు? అతన్ని మీతో కలిసి ఏర్పాటు చెయ్యాలి అంటే నేను అతన్ని పిలవాలి. పిలువమ్మా, తప్పే ఉంది. నువ్వు పిలుస్తావో నీ తరఫు వాళ్ళను పంపించి పిలిపిస్తావో నాకు తెలియదు. రాజా మన ఇంటికి రావాలి, నన్ను కలవాలి. అప్పటి వరకు ఈ హంగర్ స్ట్రైకు, మెడికల్ స్ట్రైకు ఇలాగే కొనసాగుతుంది. డాడీ ప్లీజ్. నేను ప్లీజ్ అనే అంటున్నాను. ఏదో 2 పూట్ల తిండి మానేసి 3వ పూట తింటాళ్లే అనుకోవద్దు. రాజా వచ్చి నన్ను కలిసేలా నువ్వు చేయకపోతే ఈ దీక్ష ఆమరణ నిరాహార దీక్ష అవుతుంది. అయినా పర్వాలేదు అనుకుంటే నీ ఇష్టం. డాడీ డాడీ ఏంటి ఇదంతా? డాడీ మిమ్మల్ని చెప్తే అర్థం చేసుకోండి. డాడీ డాడీ ఛ! ఏంటి రామయ్య, ఏంటి డాడీ అలా బిహేవ్ చేస్తున్నారు? ఏమోనమ్మా, నాకు మాత్రం ఏం తెలుసమ్మా. అంటే అన్నానంటారు కానీ ఎప్పుడు ఆయన మూడు ఎలా మారుతుందో ఏమీ అర్థం కావటం లేదు. పైగా పసిపిల్లవాడిలా ఈ అలగటం ఒకటి. అమ్మా, ఆయన అలక గురించి నాకు బాగా తెలుసమ్మా. అలిగిన ఆకలికి తట్టుకోలేక 2వ పూటైనా తినేవాళ్ళు. అలాంటిది ఇప్పటి వరకు ఏమీ ముట్టలేదంటే ఈ విషయంలో ఏదో గట్టి పట్టే పట్టారమ్మా. ఆ రాజాను పిలిపించటమే మంచిదమ్మా. రాజా నన్ను కలిసే ఏర్పాటు చేయాలి. రాజా వచ్చి నన్ను కలిసేలా నువ్వు చేయకపోతే ఈ దీక్ష ఆమరణ నిరాహార దీక్ష అవుతుంది. ఈ రాజానే ఛాలెంజ్ చేసే అంత దానివా నువ్వు? ఈ జయంతి గురించి తెలియకుండా మాట్లాడుతున్నావు నువ్వు. 4 కంపెనీలకి ఓనర్వి, అంతకన్నా నీ గురించి ఏం తెలియాలి? రాజా ఎవరో పూర్తిగా తెలుసుకో. ఆ తర్వాత కూడా ఈ రాజాకి ఎదురు నిలబడగలను అనుకుంటే అప్పుడు చూద్దాం. నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది. నీతో ఛాలెంజ్ చేయాలంటేనే సిగ్గేస్తుంది. ఇప్పటికైనా జరిగిన దానికి సారీ చెప్పి నీ దారిన నువ్వు వెళ్ళిపోతే మంచిది. ఆడవాళ్ళని గౌరవించడం మన సంప్రదాయం అన్న చిన్న సెంటిమెంట్ లేకపోతే ఈ పాటికి నేనేంటో నీకు అర్థమయ్యేలా చేసుండేవాణ్ణి. నువ్వు పిలుస్తావో నీ తరఫు వాళ్ళను పంపించి పిలిపిస్తావో నాకు తెలియదు. రాజా మన ఇంటికి రావాలి, నన్ను కలవాలి. ఫైనల్ డిజైన్ సార్. ఓకే కృష్ణ, చాలా బాగుంది. ఇలాగే ప్రొసీడ్ అయిపోదాం. అలాగే సార్, థ్యాంక్ యూ. క్యారీ ఆన్. సార్,
మేడం గారు రమ్మంటున్నారా? మిమ్మల్ని కాదు సార్, మేనేజర్ సార్ని రమ్మంటున్నారు. నన్నా? అవును సార్, మిమ్మల్నే. ఓకే. మేడం రమ్మన్నారట? కూర్చోండి. డాడీ ఫస్ట్ టైం ఒక విషయంలో పట్టుబడ్డారు. అది నాకు ఇష్టం లేకపోయినా డాడీ కోసం తప్పడం లేదు. ఏ విషయం మేడం? డాడీ రాజాని కలవాలంటున్నారు. రాజానా? అతనితో పనేమిటి మేడం? జరిగిన గొడవలో ఇల్లు అమ్మకపోవటం రాజా తప్పే అయినా మనము అతనితో గొడవలు పడి తప్పు చేశామని డాడీ ఫీల్ అవుతున్నారు. అందుకే రాజాని నన్నే పిలిపించమని కండిషన్ పెట్టారు. నా అంతటా నేను వెళ్ళి పిలవలేను. మీరు వెళ్ళి పిలుస్తారా? నేనా? మీరు వార్నింగ్ ఇచ్చి రమ్మన్నారు కదా అని నేను కొంచెం గట్టిగానే రాజాతో మాట్లాడాను మేడం. అతను నా మాట మాత్రం వింటాడంటారా? మరి ఎలాగండి? ఎవరో ఒకరు వెళ్ళి పిలవాలి. అది తప్పదు. మన ఆఫీసులో రాజాని పిలవగల వ్యక్తి ఒక్కరే ఉన్నారు మేడం. ఎవరు? మన కృష్ణ మేడం. కృష్ణ? అవును మేడం, మీరు చెప్తే తప్పకుండా వింటాడు. కృష్ణ గారు, మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు. మే ఐ కమ్ ఇన్ మేడం? ఎస్, కమ్ ఇన్. కూర్చో కృష్ణ. రాజా మీకు బాగా తెలుసు కదా? తెలుసు మేడం. ఏం లేదు, మీరొకసారి వెళ్ళి రాజాని కలిసి మా డాడీని కలవమన్నారని నా రిక్వెస్ట్గా చెప్పాలి. నేనా? నేను రాజా దగ్గరికి వెళ్ళడం మరి నన్నెళ్ళమంటారా? అంటే మేడం నేను... కృష్ణ, రాజాతో నేను గాని మేడం గారు గాని సరిగా మాట్లాడింది లేదు. జరిగిన గొడవకి మేడం గారు నాన్నగారు అంటే మన చైర్మన్ గారు రాజాని ఇంటికి పిలిపించమని కండిషన్ పెట్టారట. ఎవరం పిలిచినా రాజా ఖచ్చితంగా రాడు. అందుకే నీ హెల్ప్ అడుగుతున్నాం కృష్ణ. నా కోసం కాదు, మా డాడీ కోసం. ఓకే మేడం. నిజానికి నేను రాజాని కలిసే పరిస్థితిలో లేను, కానీ చైర్మన్ గారు కలవాలంటున్నారు కాబట్టి తప్పకుండా వెళ్ళి పిలుస్తాను. తండ్రి కోసం మీ గొడవలన్నీ పక్కన పెట్టి మీరే రాజాని పిలవమంటున్నారు చూడండి. ఈ మార్పు కోసం పిలుస్తాను. అంకుల్, మీరా? రండి అంకుల్, రండి. లోపలికి రండి అంకుల్, కూర్చోండి. ఎలా ఉన్నావు రాజా? నేను బానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? అవును, మీరు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు అని తెలిసింది. ఎక్కడికి వెళ్ళారు?
ఇన్ని రోజులు ఏమైపోయారు? కొంతమందిని మార్చలేక మేము మారలేక దూరంగా వెళ్ళిపోయాం. ఇప్పటికీ దూరంగానే ఉన్నాం. నీకోసం మళ్ళీ బయటికి రావాల్సి వచ్చింది. నేను ఓ సాయం అడుగుదాని వచ్చాను. కాదనకుండా చేస్తావు రాజా? ఆలోచించాల్సిన అవసరం లేదు రాజా. నేను అడిగే సాయం చందు గురించి కాదు. చందు విషయంలో నువ్వేమడిగినా చేయవని తెలిసి మళ్ళీ ఎందుకు అడుగుతాను? చెప్పండి, ఏం చేయాలి? ఇది నా కోసం కాదు, జయంతి గారి కోసం. ఏంటి, జయంతి కోసమా? ఆమె పేరు చెప్పగానే నీ రియాక్షన్ ఇలాగే ఉంటుందని నాకు తెలుసు. ఎందుకంటే మీ మధ్య జరిగిన విషయాలన్నీ నాకు తెలుసు కాబట్టి. తెలిసి తనకి సాయం చేయమని అడగడానికి వచ్చారా? చెయ్యమంది జయంతి గారి కోసమైనా చెయ్యాల్సింది వాళ్ళ నాన్నగారికి రాజా. అందుకే నేను కాదనలేకపోయాను. ఆయన గురించి నువ్వు వినే ఉంటావు. చాలా గొప్ప వ్యక్తి. బిజినెస్లో ఆకాశం అంచులు చూసిన అతి సామాన్యంగా బతికే మనిషి. అలాంటి రాజశేఖర్ గారు నిన్ను చూడాలి, నీతో మాట్లాడాలి అని కండిషన్ పెట్టారంట. నాతో మాట్లాడాలన్నా? అవును రాజా, అందుకే నేను తీసుకువెళ్దామని వచ్చాను. ఆయన నాతో మాట్లాడేదే ఉంది అంకుల్. ఏం మాట్లాడాలనుకుంటున్నారో నాకు తెలీదు, కానీ మాట్లాడాలని గట్టిగా పట్టుపట్టారట. లేదంటే జయంతి గారు నన్ను పిలిచి ఈ బాధ్యత నాకు అప్పచెప్పరు. అంత గొప్ప వ్యక్తి నాతో మాట్లాడాలి అనుకోవటమే నాకు ఆశ్చర్యంగా ఉంది. అందుకే అలాంటి మంచి మనిషి కోరిక కాదనకుండా ఆయన కలవడానికి నాతో వస్తావా? ప్లీజ్ రాజా. జయంతిని కలవాలి అంటే ఖచ్చితంగా వచ్చేవాడిని కాదు. రాజశేఖర్ గారంటే నాకున్న అభిమానం, గౌరవం కొద్దీ తప్పకుండా వస్తాను. అమ్మయ్యా, వస్తావో రావా అని టెన్షన్ పడ్డాను. ఆయన్ని కలవటం నేను నా అదృష్టంగా భావిస్తాను. ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. వెళదామా? పదండి. నిజంగా జయంతికి వాళ్ళ నాన్నగారికి ఎంత తేడా! నిండు కుండలాంటి ఆయనకి ఈమె కూతురంటే మొదట నేను షాక్ అయ్యాను అంకుల్. అణుకోకి ఆయన ప్రతినిధి అయితే అహానికి ఈవిడ ప్రతినిధి. ఆ అహంతోనే పరిస్థితి ఇంత దూరం తీసుకొచ్చింది. ఆవిడ నాతో గొడవ పడాలని చూస్తుంటే వాళ్ళ నాన్నగారు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? నాకు ఏం తెలీదు రాజా. సడన్ గా పిలిచి నా తరపున రాజాని వెళ్ళి పిలుస్తారా అని నన్ను అడిగారు. అసలు నేను మీకు తెలుసని ఆమెకెలా తెలుసు? 2-3 సార్లు వాళ్ళు నీ గురించి మాట్లాడుకుంటుంటే నీ గురించి నేను చెప్పాను. అలా తెలుసు అంతే. కానీ ఒక్కటి మాత్రం నిజం రాజా, వాళ్ళ నాన్నగారు ఒక రేంజ్లో ప్రెజర్ తీసుకొచ్చినట్టున్నారు. లేదంటే ఈవిడంత సామాన్యంగా తగ్గే రకం కాదు. నా గురించి కూతురు మీద అంత ప్రెషర్ తీసుకురావాల్సిన అవసరం ఆయనకే ఉంది అంకుల్. వెళుతున్నాం కదా, ఆయనతో మాట్లాడితే ఎందుకో ఏంటో తెలుస్తుంది. చూద్దాం.
రాజా. డాడీ లోపల వెయిట్ చేస్తున్నారు, వెళ్ళి కలవండి. రాజా, అయ్యా, రాజా గారు వచ్చారు. నమస్తే సార్. అయ్యో, కూర్చో బాబు, కూర్చోండి. నిన్ను బాధ పెట్టిన వాళ్ళ ఇల్లయ్యా ఇది. నీ బాధకు కారణమైన జయంతి తండ్రిని నేను. నా కాళ్ళకి నమస్కరిస్తున్నావా? నా బాధకు కారణం మీరు కాదు సార్. అయినా మీరు నన్ను కలవాలి అని కబురు చేశారు. మిమ్మల్ని కలవటమే ఒక అదృష్టం. గుడిలో ఉన్న గుట్టల్లో ఉన్న దేవుడు దేవుడే కదా సార్. మీ గురించి చాలా మంది కథలు కథలుగా చెప్పుకుంటుంటే ఆ కథలు వినే మీ అభిమానిని అయ్యాను. బిజినెస్లో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నాను. ఎక్కడో సైకిల్ మీద మొదలుపెట్టిన మీ ప్రయాణం ఈరోజు మాలాంటి చాలా మంది బిజినెస్ మ్యాన్లకి ఆదర్శం. ఒక మనిషి తన జీవిత కాలంలో తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని స్థాపించొచ్చు అని నిరూపించిన వ్యక్తి మీరు. మిమ్మల్ని కలవటం నా అదృష్టం అని భావించి ఇలా వచ్చాను. ఎంత గొప్ప వ్యక్తిత్వం రాజా నీది. ఒకరి వల్ల కష్టం కలిగితే ఆవేశంతో ఆ కుటుంబం మీదే పగబట్టే రోజులివి. అలాంటిది నా కూతురు వల్ల నువ్వు బాధపడినా నన్ను గౌరవిస్తున్నావా? మీ అమ్మాయి గారు అపార్థం చేసుకున్నారు. ఆ విషయంలో మీకు సంబంధమే ఉంది సార్. లేదు రాజా, జరిగిందంతా నాకు తెలుసు. జరిగిన దాంట్లో నీ తప్పుంది. కానీ ఆ తప్పు చేయటానికి ఓ గొప్ప కారణం ఉంది. అయినా నీ తప్పు లేకుండా నువ్వే వచ్చి క్షమాపణ చెప్పావు. కానీ నా కూతురు నీ మీద కక్షగట్టినట్టు ప్రవర్తించి తప్పు చేసింది. తప్పు తను చేసినా నా కూతురు కాబట్టి నేను తప్పు చేసినట్టే. నీ మంచి మనసును బాధ పెట్టినందుకు నా కూతురు తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. సార్, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? కొన్ని వేల మందికి అన్నం పెడుతున్న మహానుభావులు మీరు. మీ నోటితో ఆశీర్వదించాలి కానీ ఇలాంటి మాటలు అనకూడదు సార్. తప్పు చేసినప్పుడు దేవుడు కూడా క్షమాపణ చెప్పాలి. అది సంస్కారం. దానికి వయసుకు స్థాయికి సంబంధం లేదు. కేవలం నీకు క్షమాపణ చెప్పాలనే నిన్ను పిలిపించాను. జరిగింది మనసులో పెట్టుకోకుండా ఇలాగే మా మనిషిలా ఉండు చాలు. నా మనసులో చిన్న బాధున్న మాట వాస్తవం. కానీ మిమ్మల్ని కలిశాక, మీతో మాట్లాడాక చాలా సంతోషంగా ఉంది. మీ మనిషిగా ఉండమన్నారే, అది నాకు మీరిచ్చే బహుమానంగా భావిస్తాను. నీ గురించి విన్నానయ్యా. చిన్న వయసులోనే ఇంత పెద్ద స్థాయికి వచ్చావంటే అది ఎలా సాధ్యమో అనుకున్నాను. నీ వినయం, మంచితనం నిన్నీ స్థాయికి తెచ్చావని అర్థమైంది. నువ్వింకా గొప్ప స్థాయికి వస్తావు రాజా. ఇది నా నమ్మకం, నా ఆశీర్వాదం.
ఈ మాట చాలు సార్. మొదటిసారి మా ఇంటికి వచ్చావు. ఏం తీసుకుంటావు? గుండెల నిండా ఆనందాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఇంకా ఏమిచ్చినా ఎక్కువే అవుతుంది. ఉంటాను సార్. అలాగే, ఉంటాను సార్. మంచిది. కృష్ణ, సార్, చందు ఎలా ఉంది? చందు బాగుంది సార్. హా, వస్తాను సార్. ఉమ్. ఒరే రామయ్య, బాగా ఆకలి అవుతుంది. ఇప్పుడు నాకు భోజనం పెట్టరా. అట్టగేనయ్యా. పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అవును డాడీ, రాజా